అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనటం కంటే మౌనంగా ఉండటం ఉత్తమము. ఇది మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమమైన రోజు కాబోతుంది. జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. పరిహారంలో ఈ రోజు మీరు చాలా చక్కగా తులసి మాతకు నీరు సమర్పించి దీపం వెలిగించి పూజలు చేయాల్సి ఉంటుంది. లక్ష్యాల కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవాలి. పరిహారంలో శ్రీకృష్ణునికి వెన్న పంచదార సమర్పించడం ద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. చాలా విషయాల్లో మంచిగా ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో అవగాహన కుదురుతుంది. ఈ రోజు చూసినట్లయితే మీకు పంచమ యోగం కూడా ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందోత్సవాలు లభిస్తాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. పిల్లలు పరీక్షల్లో ఇంటర్వ్యూలో ఘన విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో క్రమంగా నష్టాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతోటి ముందుకు నడుస్తారు. పనుల జాప్యం, మహిళలకు ఆరోగ్య భంగం ఉంటుంది. వాణిజ్య వ్యాపారాల్లో కొన్ని చికాకులుంటాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొంతమంది శత్రువులు మీకు వ్యాపారంలో పనిచేయడానికి హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. ఈ రోజు ఏకాగ్రతతో పనిచేయండి. సూచనలు చట్టి చూసినట్లయితే మీరు ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఆదాయ మెరుగుదల సహకారం సాధించబడుతుంది. పాజిటివ్ గా ఆలోచించండి. కొంతకాలం సమస్యపై కొనసాగుతున్న ఒత్తిడి నుండి కొంత ఉపశమనం పొందుతారు. ఈ రోజు మీరు ప్రకృతి దగ్గర కొంత సమయం గడుపుతారు. ఇక ఈ రోజు చూసినట్లయితే మీకు మధ్యాహ్నం ఆనందం పొందుతారు. వ్యాపారస్తు సమస్యలు ముగుస్తాయి. ఇక ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో బాగా రాణిస్తారు. లక్కీ సంఖ్య 84, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయటం ద్వారా మీ దోషాలన్నీ తొలగించబడతాయి. మరియు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయండి. మరియు ఈ విధంగా చేస్తున్నటువంటి మంచి కార్యాల వల్ల మీకు పుణ్యం లభించడం ద్వారా మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగించబడతాయి. అప్పుల బాధ తీరిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.